అందరికీ నమస్కారం. తొలి చిత్రంతోనే ఘట్టమనేని అభిమానుల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరి మన్ననలు, ఆశీస్సులు అందుకుని ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి ఘట్టమనేని జయకృష్ణ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ జయకృష్ణ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎటువైపు నుంచి చూసినా బోలెడంత ప్రేమ, బోలెడంత అభిమానం మీ సొంతం అవుతోంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇవాళ ఘట్టమనేని అభిమానులందరూ కూడా ఎంతో గర్వంగా, ఎంతో ప్రేమతో ఒక పండగ లాంటి వాతావరణం అభిమానులందరికీ కలిగింది అంటే నిజంగా జయకృష్ణ గారి వల్లే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన స్క్రీన్ పైన కనిపించిన ఆ క్షణాలన్నిటినీ కూడా అభిమానులు చాలా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఈరోజు వాళ్ళందరి ఆశీస్సులతోటి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఈ సినీ పరిశ్రమలో మొదలుపెట్టినటువంటి జయకృష్ణ గారిని ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడ అభినందనలు తెలియజేయడానికి, ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ శేషగిరిరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. స్వాగతం పలికేస్తూ ఎస్ నిజంగా జయకృష్ణ గారు తొలి చిత్రానికే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆ ఇమోషనల్ సీన్స్లో పర్ఫార్మెన్స్ కానివ్వండి, యాక్షన్ నిజంగా అసలు మీరు యాక్షన్ సీన్స్లో పర్ఫామ్ చేస్తున్న విధానానికి అసలు ఆ విజిల్స్ చప్పట్లు పడుతున్నాయి. అది కూడా ఫస్ట్ మూవీకి అంటే అది మామూలు సక్సెస్ కాదు. సో నిజంగా మీ ప్యాషన్, మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ ప్రతిదీ కూడా వీ కెన్ సీ ఆన్ స్క్రీన్ అనమాట. సో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అభిమానుల్ని మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ అలరిస్తున్నటువంటి జయకృష్ణ గారికి మనందరి ఆశీర్వాదాలు, మనందరి ప్రేమ ఇలాగే మరెంతో దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన ఈ వేడుకలో, ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా మాట్లాడడానికి మన చాలామంది ఇష్టమైన పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. కానీ ప్రప్రథమంగా మా శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు వేదికపైకి విచ్చేసి వారి ప్రసంగంతో ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ హార్టీ వెల్కమ్ టు తమ్మారెడ్డి భరద్వాజ సార్. అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ఫ్యాన్ని. కృష్ణ గారితో తర్వాత ప్రొడక్షన్ కూడా చేశాను, 2 సినిమాలు డైరెక్ట్ కూడా చేశాను. కృష్ణ గారితో పోట్లాడిన ఏకైక మనిషిని కూడా ఇండస్ట్రీలో నేనేనేమో, మళ్ళీ కలిసిన వాడిని నేనేనేమో, లాస్ట్ మినిట్ వరకు ఆయనతో ఉన్నవాడిని కూడా నేనేనేమో. నేను బంగారు గారు ఇద్దరు పక్కన చివరి నిమిషం వరకు. సో చాలా కుటుంబం, బంగారు కృష్ణ గారి కుటుంబం అంటే నేను పార్ట్ ఆఫ్ ద కుటుంబం. ప్రాబ్లీ ఇంటి పేరు అయి ఉండొచ్చు, రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ నేను కృష్ణ గారి కుటుంబం అంతా ఒక కుటుంబం. ఇవాళ కృష్ణ గారు లేకపోయినా కృష్ణ గారు 60 సంవత్సరాలైంది. 1965లో ఆయన మొదలెట్టారు ఆయన ప్రయాణం, సినీ ప్రయాణం. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆయన్ని ఎంతో అభిమానంతో తీసుకొచ్చారు. ఇవాళ ఆయన లేకపోయినా ప్రతి ఊళ్ళోనూ ఆయన విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబుని అంతే అభిమానంతో చూసుకుంటూ వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మా జయకృష్ణని అంతే అభిమానంతో మొన్న సినిమా రిలీజ్కి వాళ్ళు చేసిన ప్రేమ, అభిమానాలు చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఇవాళ మనం ఇక్కడ కలిసాం. సో ఈ సినిమా మొదలుపెట్టిన చేసిన అశ్విని దత్ గారికి, దర్శకుడు అజయ్ భూపతి గారికి, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయటం అనేది ఈ సభ ముఖ్య ఉద్దేశం. సినిమాలు ఇవాళ ఎలా వస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది మనకు తెలుసు. మనం చాలా రకరకాల సమయం ఉంటాయి. రిలీజులు చూసుకోవాలి, రిలీజ్ అపోజిషన్స్ చూసుకోవాలి. సరే, అవన్నీ ఇప్పుడు చర్చించాల్సిన విషయం కాదు, కానీ బట్ ఒక ఆలోచన అనేది ఇండస్ట్రీ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. అయితే ఘట్టమనేని అభిమానుల్ని అభినందించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికే ఈ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి నేను ఇంతటితో ముగించాను. చాలామంది పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, ఆ తర్వాత మాట్లాడతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
నిజంగా అభిమానుల కోలాహలం కానీ సందడి కానీ మామూలుగా లేదు. ఎన్నో థియేటర్స్ దగ్గర ఆ కటౌట్స్ కానివ్వండి, వాళ్ళ ప్రేమని చూపించే విధానం ఇటు సోషల్ మీడియా అయినప్పటికీ, థియేటర్స్ దగ్గర అయినప్పటికీ కూడా నిజంగా ఘట్టమనేని అభిమానులు ప్రేమని ఎంత ఆప్యాయతగా, ఎంత ప్యూర్గా చూపిస్తారు అనేది వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి సినిమాతోనూ మాకు అది కనిపిస్తూనే ఉంటుంది. వారితో ఉండే అనుబంధం ఎంత అద్భుతంగా ఉంటుందో మాకు కనిపిస్తూనే ఉంటుంది. సో అందుకనే ఈరోజు ప్రత్యేకంగా అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే జయకృష్ణ గారికి తొలి చిత్రంతోనే ఇంత అభిమానాన్ని పంచిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ముందుకు వచ్చేసాము. ఆబ్వియస్గా ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అభిమానం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమకి మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమకే ఆయన అందించినటువంటి రెవల్యూషన్ కానివ్వండి, ఆయన అందించినటువంటి స్ఫూర్తి కానివ్వండి, ఎప్పటికీ మరువలేనిది. సో ఆయన్ని సినిమా ఇండస్ట్రీతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరూ అభిమానించి తీరాల్సిందే. సో అటువంటి ఘట్టమనేని కృష్ణ గారి కుటుంబం నుంచి ఇంకొక హీరో రావడం అనేది చాలా చాలా ఆనందదాయకం, ఒక సెలబ్రేషన్ టైం అని చెప్పాలి. సో అందుకనే ఈరోజు ప్రేక్షకులందరి ఆశీస్సులతో పాటు మన ముందుకి ఈరోజు మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది పెద్దలు విచ్చేశారు. మరి ఇప్పుడు నాకు తెలిసి అనిల్ శంకర్ గారు వేదికపైకి విచ్చేసి ఘట్టమనేని అభిమానుల్లో ఆయన కూడా ప్రప్రథమంగా మనకు కనిపిస్తారు, వినిపిస్తూ ఉంటారు. సో అటువంటి అనిల్ శంకర్ గారిని వేదికపైకి విచ్చేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వి ఆల్ నో యు ఆర్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నౌ మీ మాటలు. అందరికీ నమస్కారం అండి. నా మాట ఒక్కటి చెప్పాలంటే, మాకు ఒక హీరో దొరికాడు. అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున చెబుతున్నాను, కృష్ణ గారి అభిమానుల తరపున చెబుతున్నాను. మాకు మళ్ళీ ఇంకో హీరో దొరికాడు. అండ్ ఈ హీరోని మేము ఆ రేంజ్లోనే ఊహించుకుంటాం. కాలు రగరేసేటట్టు మాకు ఇంకొకరు దొరికారు. థ్యాంక్ యూ జయకృష్ణ. అభిమానులకి థ్యాంక్స్ చెప్పడం కాదు, అభిమానులు కూడా నీకు థ్యాంక్స్ చెబుతారు, బాగా చేసావు. అండ్ వెన్ ఎనీవన్ వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు యునానిమస్గా చెప్పేది ఒక్కటే, అదరగొట్టేశాడు సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ. సో దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ మూవీ. నెక్స్ట్ ప్రతి మూవీ కూడా నువ్వు ఎదుగుతూ ఉండాలి, దూకుడు కంటిన్యూ చేయాలి. అండ్ ఆల్ వి విష్ ఫ్రమ్ ఫ్యాన్స్ ఈస్, కృష్ణ గారి అభిమానులు అంటే మాకు ఒక గర్వం ఉంటుంది, ఆ గర్వం నిలపాలి నువ్వు. దట్స్ వన్ థింగ్. అండ్ అందరు అభిమానులందరికీ కూడా వీ షుడ్ బి వెరీ హ్యాపీ. అండ్ ఎవ్రీ ఇయర్ ఫాస్ట్గా కృష్ణ గారి లాగా మూవీస్ చేసి, అంటే ఇయర్కి ఆరు మూవీస్, 6 హిట్లు, ఆ టైప్లో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. శశిరావు గారు థ్యాంక్స్ అండి. అండ్ వచ్చిన అందరికీ, భరద్వాజ్ గారు, నవీన్, రామారావు గారు, అందరికీ థ్యాంక్స్. అండ్ ఆదరించిన ప్రేక్షకులందరికీ, దత్ గారికి, కిరణ్ గారికి, అజయ్ భూపతి, అందరికీ థ్యాంక్స్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంతం కాదు ఇది ఆరంభం. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ శంకర గారు. అండ్ ఇప్పుడు మైత్రి నవీన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ అధినేత, ప్లీజ్ సార్. ఓ జయకృష్ణ గారు, ఐ థింక్ మీరు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఎస్, వెల్కమింగ్ అవర్ హీరో ఘట్టమనేని జయకృష్ణ గారు ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ జాబ్. నేను ఫస్ట్ డే చూశానండి సినిమా. ఆబ్వియస్గా ఫస్ట్ డే చూడకుండా ఎట్లా ఉంటాం, మేము కృష్ణ గారి ఫ్యాన్స్. తర్వాత మా బ్యానర్లో ఫస్ట్ మూవీ మహేష్ బాబు గారు చేశారు. అండ్ అసలు ఫస్ట్ టైం హీరోగా పెర్ఫామ్ చేయలేదు. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్, ఫైట్స్లో కానీ, సాంగ్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ. అంటే అవతల మోహన్ బాబు గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ ఉన్నా కానీ ఏదో ఒక 10 సినిమాలు చేసిన హీరోలాగా పెర్ఫార్మెన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అనిల్ అన్నట్టు యాజ్ అ ప్రొడ్యూసర్గా చూడంగానే డెఫినెట్గా సెకండ్ సినిమానో థర్డ్ సినిమానో చేయాలని ఇన్స్టెంట్ రియాక్షన్. దట్ ఈస్ వాట్ యాజ్ ప్రొడ్యూసర్ మై రియాక్షన్ ఈజ్. డెఫినెట్గా మా బ్యానర్లో మీరు తప్పకుండా సినిమా చేయాలి. అండ్ ఈ కథ నాకు 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ అజయ్ బాబు చెప్పాడు. సో వీఆర్ సపోజ్ టు డూ దిస్ ఫిలిం, బట్ ఎట్లాగో అది అశ్విన్ దత్ గారికి వెళ్ళింది. అండ్ డెఫినెట్లీ ఐ ఫీల్ హీఈస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద ఫీల్డ్. ఆయన తప్పితే ఇంకా ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే అంతకంటే బెటర్ బ్యాన్ లేదని ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్
సెకండ్ థర్డ్ అవకాశం డెఫినెట్గా మేము ఉపయోగించుకుంటాం. వీ హ్యావ్ టు డూ ఫిలిం ఇన్ అవర్ బ్యానర్. థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా బాగుందండి. ప్రేక్షకులందరినీ థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జయకృష్ణ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ లెట్స్ వెల్కమ్ కేఎస్ రామారావు సార్. సార్ ప్లీజ్ 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 వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మీలాంటి పెద్దవారి ఆశీస్సులు ఉండాలి సార్. సో ప్లీజ్ మీ మాటల్లో. అందరికీ నమస్కారం అండి. సినిమా రిలీజ్ నాడు సినిమా చూశాను మహేష్ బాబు థియేటర్లో. చాలా బాగుంది. బయటకు వచ్చి నేను ఎవరో తెలియదు, ఆయన జర్నలిస్ట్కి బహుశా. నేను వెళ్ళిపోతా అంటే నన్నేం ఆపలా. అయితే వెనక నుంచి పిలిచారు, రామారావు గారు ఉండండి అని పిలిస్తే ఆగా. అప్పుడు గబగబా పరిగెట్టుకొచ్చాడు. ముగ్గురు నలుగురు మీ అభిప్రాయం చెప్పమన్నారు. చెప్పడానికి ఏముంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ హ్యాపీనెస్లోనే బయటికి వెళ్తున్నాను. హీరో చాలా బాగా చేశాడు అని చెప్పాను. ఇంకా ఏదో చెప్పండి అన్నారు. ఏం చెప్పను, అశ్విని దత్ గారు తీసిన అన్ని సినిమాల్లాగానే ఇది కూడా చాలా పెద్ద సినిమా. ఖర్చుకి ఏమీ వెనకాడకుండా వాళ్ళు తీసే పెద్ద సినిమాలు ఎలా తీస్తారో ఆదిశేషగిరి గారు, కిరణ్, అశ్విని దత్ వీళ్ళందరూ ఎలా పెద్ద సినిమాలు తీస్తారో ఈ హీరోని పెట్టుకుని కూడా అంతే పెద్ద సినిమా తీశారు. సినిమా కూడా డెఫినెట్గా అంతే పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగానే ఉన్నా. జయకృష్ణ పర్టికులర్గా ఒట్టి కృష్ణో జై కృష్ణో తెలియదు కానీ జయకృష్ణ వండర్ఫుల్గా చేశాడు. చాలామంది ఫస్ట్ పిక్చర్స్లో చాలా తేడాలుగాను కొంచెం ఇదేంటి ఇట్లా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఇతను చూసిన తర్వాత ఐ థింక్ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్స్ లాగానే, అంటే ఆయన చిన్నప్పటి నుంచి చేశాడు కానీ పెద్ద హీరో అయిన తర్వాత చేసినప్పుడు లాగానే ఈయన ఈ పిక్చర్ చేశాడు. బహుశా ఆ కాన్ఫిడెన్స్తోనే అంత ఖర్చు పెట్టినట్టున్నారు. అజయ్ భూపతి చాలా ఎక్స్ట్రాడినరీగా ఫెంటాస్టిక్ లొకేషన్స్లో చేశాడు. చాలా పెద్ద పిక్చర్లు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టే పిక్చర్లకి ఎలా తీస్తారో అలాంటి బ్లాక్స్ పెట్టి బళ్ళారి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ చాలా గొప్పగా తీశారు. వండర్ఫుల్ మేకింగ్. దానికి తగినట్టుగానే హీరో కూడా ఫైట్లో కానీ, సాంగ్స్లో కానీ, పర్టికులర్గా ఎమోషనల్ సీన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అప్పుడు కానీ, లాస్ట్లో అమ్మాయి రియలైజేషన్ అప్పుడు కానీ చాలా వండర్ఫుల్గా చేశాడు. చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది సినిమా చూస్తున్నంతసేపు. సో ఆల్ ది బెస్ట్ జయకృష్ణ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా సార్ ఒక్కసారి అనిల్ సుంకర గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే నవీన్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక పైన ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ చిత్రానికి సంబంధించి, అలాగే జయకృష్ణ గారికి సంబంధించి ఆయన ఆశీర్వాదాలతో పాటు కూడా ఎంతో అద్భుతమైన సపోర్ట్ని అందిస్తూ ముందుండి నడిపిస్తూ ఉండేటువంటి మా ఆదిశేషగిరిరావు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు
కేఎస్ రామారావు గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ఒక్కసారి మా ఛానల్ కెమెరాస్ కోసం కూడా అందరూ నిలబడవలసింది సార్. తమ్మారెడ్డి సార్. రామారావు సార్ మళ్ళీ ఒక్కసారి మా ఛానల్ కెమెరాస్ కోసం ప్లీజ్. సార్ కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయారేంటి సార్? సార్ ప్లీజ్, నేను తీస్తాను సార్ ఫోటో, మీరు రండి ప్లీజ్. యా, ఓకేనా? డన్. థ్యాంక్ యూ. సో జయకృష్ణ గారిని అలాగే ఆశేష్గిరావు గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేఎస్ రామారావు గారిని, నవీన్ గారిని, అనిల్ గారిని. థ్యాంక్ యూ సార్. సో ఎస్, ఐ థింక్ ఆశేష్గిరావు గారి మాటలు వినే ముందు ఒక్కసారి జయకృష్ణ గారి మాటలు వింటే బాగుంటుంది అనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ఆల్ అరౌండ్. సో ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్ నుంచి వచ్చే లవ్ కానీ? అందరికీ నమస్కారం అండి. సో యా, నా ఫస్ట్ మూవీ శ్రీనివాస్ మంగాపురంకి అండ్ ఎస్పెషలీ నా పర్ఫార్మెన్స్కి తెలుగు ఆడియన్స్ అందరు ఇస్తున్న ప్రేమ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషలీ ఘట్టంనేని ఫ్యాన్స్ అందరికీ, మీరు నన్ను ఎప్పటి నుంచో చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ 100% నేను మీ అందరి నమ్మకాన్ని మంచి సినిమాలతో నిలబెడతానండి ఖచ్చితంగా. ఎప్పుడు మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్కోర్స్ బంగారు తాతయ్యకి చాలా థ్యాంక్స్ అండి. ఆయన ఎప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. హీ ఆల్వేస్ మేక్స్ ష్యూర్ దట్ నేను సరైన దారిలో వెళ్తున్నాను అని. సో యా, థ్యాంక్ యూ. ఇంకా ఆఫ్కోర్స్ దత్ గారు, కిరణ్ గారు, అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ నాకు ఇది ఎప్పుడు చాలా స్పెషల్ మూవీ ఉంటుందండి. ఆబ్వియస్లీ నా ఫస్ట్ సినిమానే కాకుండా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ సినిమా చేయడం. అండ్ వెన్ ఐ వాచ్ ద మూవీ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ నేను నా పర్ఫార్మెన్స్ నేను కూడా ఎంజాయ్ చేశాను. సో యా, ఆఫ్కోర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అనిల్ గారు, నవీన్ గారు ఫర్ కమింగ్ టుడే టు సపోర్ట్ మీ. అండ్ ఆఫ్కోర్స్ భరద్వాజ్ గారు అండ్ రామారావు గారు. సో యా, మీకు ఈ వీకెండ్ టైం ఉంటే 100% వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో శ్రీనివాస్ మంగాపురం చూడండి. ఐ థింక్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాగా పెద్దలందరి దగ్గర నుంచి, ఫ్యాన్స్ నుంచి ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా, టిల్ మూమెంట్, దిస్ మూమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఏమొచ్చింది? ఏది మీరు ఎక్కువ? అంటే యాక్చువల్లీ బిఫోర్ రిలీజ్ ఐ వుడ్ సే నాకు బాబాయ్ మహేష్ బాబు గారు సినిమా చూసి చాలా బాగా చేశాను అన్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బంగారు తాతయ్య గారు ఏం చెప్పారు? బంగారు తాతయ్య ఎప్పుడు హీస్ హ్యాపీ ఫర్ మీ. సో సినిమా చూసి ఏమన్నారు? ఆయన కూడా చాలా నచ్చింది సినిమా. సూపర్. ఐ థింక్ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన ఆనందం కూడా మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ప్లీజ్ ఆశేష్గిరావు గారి మాటలు విందాము. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం, నా ఉద్దేశంలో మా అభిమానులందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలపడానికి పిలిచాను. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి మొదలుపెట్టినప్పటి నుంచి మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, రిలీజ్ ఈవెంట్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, సక్సెస్ మీట్లు కానీ అన్ని ఊళ్ళల్లోనూ వాళ్ళే నెత్తినేసుకొని చేశారు ఈ సినిమాకు సంబంధించి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. కృష్ణ గారి అభిమానులుగా ముద్రపడి 5 దశాబ్దాలుగా వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు అన్నయ్య అంటుండేవాడు, వీళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీసుకునేవాళ్ళ అని. అలాగే ఇప్పటికీ ఆయన యాక్ట్ చేయడం మానేసి 20 ఏళ్ళు అయింది, దగ్గర దగ్గర కాలకర్మం చేసి 4 ఏళ్ళు అయింది. అయినా కూడా ఇప్పటికీ కూడా
నేను కృష్ణ ఫేవరెట్ అని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉంటారు. అలా వాళ్ళు ఈ సినిమా రిలీజ్ అయిన మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మొత్తం ఒకటి వాళ్ళ కార్యక్రమంలాగా చేసుకుంటూ వచ్చారు. రిలీజ్ కార్యక్రమం కానీ ఇవాళకి కూడా దీన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయటానికి. తర్వాత వచ్చే కాంప్లిమెంట్స్ సినిమా చూసి బయటికి రాగానే హీరో జయకృష్ణ బ్రహ్మాండంగా చేశాడు, అదరగొట్టాడు, లేకపోతే ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్స్, వాయిస్, అది సెంటిమెంట్ కానీ ఇటు ఎంటర్టైన్మెంట్ కానీ లవ్ సీన్స్లో కానీ అన్నిట్లో ఏదో మా హీరో ఇలా చేయగలడు అని ఒక ట్రైలర్ లాగా తీసినట్టు సినిమా అనుభూతి చెందారు. హృదయపూర్వకంగా వాళ్ళందరూ మంచి ఒపీనియన్తో ఉన్నారు సినిమాతో కన్నా హీరో మీద, జయకృష్ణది. ఈ సినిమా ఎంత ఖర్చు అయింది, బడ్జెట్ ఎంత, లేకపోతే బిజినెస్ ఎంత, కలెక్షన్స్ ఎంత, ఇవన్నీ పక్కన పెడితే హీరోగా సక్సెస్ అయ్యాడనేది మా అందరి అభిప్రాయం. నువ్వు కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఏంటి, అది ఏమిటి ఏంటని పట్టించుకోకుండా ఒక 25-30 ఏళ్ళు ఈ లెగసీని కంటిన్యూ చేసే వ్యక్తిగా నాట్ ఓన్లీ ఘట్టమనేని అభిమానులుగా కాదు, మీ తాతగారిది, మీ నాన్నగారిది, మీ బాబాయిది అందరి ఆశీర్వాదాలు ఇటు ఉన్నాయి. నేను కూడా తోడుంటాను, ఎంతకాలం ఉంటాను. అలానే పద్మాలయ లెగసీ కూడా తీసుకోవాల్సింది నువ్వే. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ లెగసీ. పద్మాలయ అంటే ఇక్కడ కృష్ణ గారి గొడుగులో ఉంటుంది, కానీ బాంబేలో కానీ ఓవర్సీస్లో కానీ పద్మాలయ చాలా ఉన్నత శిఖరాల్లో ఉంది. ఫ్యూచర్లో రిప్రజెంట్ చేయాల్సింది వాడి నువ్వే పద్మాలయ లెగసీని. పద్మాలయ లెగసీ, కృష్ణ గారి లెగసీ, మహేష్ బాబు లెగసీ, మీ నాన్నది, అన్నీ ఘట్టమనేని వారి ఆశయాలు అన్నీ తీర్చవలసిన వాడికి బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అది హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను మా కుటుంబం అందరి తరఫున. నాన్నగారిది, తాతయ్య గారిది డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీ బాబాయిది, నాది ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్. పద్మాలయ లెగసీ అన్నాను కదా, పద్మాలయ స్టూడియో చూసుకోవాలి. మీ తాతగారు ఎలా చూశారో అవన్నీ అందరి అభిప్రాయాల్ని, అందరి అభిమానుల్ని తోడు తీసుకెళ్ళి యూ క్రియేట్ యువర్ ఓన్ కెరియర్ లైఫ్. ఈ సందర్భంగా మీ వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, కేఎస్ రామారావు గారికి, అలానే ఈ లేటెస్ట్ సినిమాలు తీశారు, దూకుడు, నువ్వు రోజు మాట్లాడుతుంటావు కదా, ఆయన శ్రీమంతుడు, మహర్షి, సర్కారు వారి పాట, ఇవన్నీ తీసిన వాళ్ళు ఇవాళ ప్రజెంట్ డే ప్రొడ్యూసర్స్. మేమంతా పాతకాలం. యూ సేల్ విత్ దెమ్, సేల్ విత్ ది యూత్. ఇవాళ జరిగింది ఏంటంటే, ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద దెబ్బ కొట్టే అంత సినిమాలు నాకు తెలిసి 30-40 ఏళ్ళలో రాలా. ఇవాళ సినిమా రిలీజ్ అయిన సినిమా స్పైడర్ మ్యాన్ అనే సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసేంత కలెక్షన్స్ ఇవాళ వచ్చినాయి. ఇది ఊహించలే. అందువల్ల మన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొంచెం షేక్ అయి ఉండొచ్చు, కానీ పిక్చర్ సేల్ అవుతుంది. పిక్చర్ హ్యాస్ బీన్ అప్రిషియేటెడ్, యూ హ్యావ్ బీన్ అప్రిషియేటెడ్. ఇవాళ రేపు బెటర్ అవుతుందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. అంటే ఇది బిజినెస్ చూసుకునే వాళ్ళకి, కొత్త ప్రొడ్యూసర్లకి, మీరు సినిమాలు చేసే వాళ్ళకి స్పైడర్ మ్యాన్ మాకు కనిపించేంత పబ్లిసిటీ జరగలే. అండర్ కరెంట్ పబ్లిసిటీ ఏమన్నా జరిగిందేమో మాకు తెలియదు. లేటెస్ట్ ట్రెండ్స్
ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ఆల్ ది ప్రొడ్యూసర్స్. ఈ హాలీవుడ్ ఫిలిమ్స్ ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళు ఎలా ఇవాళ పబ్లిసిటీ చేస్తున్నారు, ఎలా క్రియేట్ చేస్తున్నారు. అది ఏదో సీరియస్ అవ్వచ్చు కానీ ఇంత ఎఫెక్ట్ వచ్చేంత జనంలోకి ఎలా తీసుకెళ్ళగలిగారు, యూత్లోకి కానీ లేకపోతే వాళ్ళ పబ్లిసిటీ క్యాంపెయిన్స్ ఎలా చేశారు, నాకైతే అర్థం కాలే. మీలాంటి వాళ్ళకి ఏమన్నా ఎలా చేశారో డీప్గా స్టడీ చేసి యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఓన్ బిజినెస్ ప్లాన్ ఫర్ టుమారో. అది హాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి 30-40 ఇయర్స్గా ఎప్పుడు ఇంత జరగలే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేసిన సినిమా లేదు ఈ 30-40 ఇయర్స్లో. ఇప్పుడు ప్రీవియస్ డేస్ అయితే ఉండేవి, బెనహర్ లాంటి టైంలో ఉండేవి, కానీ అదే సిరీస్ వల్ల కానీ సిరీస్ కాదు, వాళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు, జనరేట్ చేయాలి అనేది మనం కూడా నేర్చుకోవాలి ఫ్యూచర్లో. పెద్దగా విజిబుల్గా ఏ పబ్లిసిటీ చేయలే. మరి 1 month బ్యాక్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయటం, లేకపోతే వేరియస్ ఆస్పెక్ట్స్ స్టడీ దట్. అది ఇండస్ట్రీకి ఇచ్చే అడ్వైజ్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే సినిమాని బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఒక బ్యాడ్ ట్రెండ్, సినిమా రిలీజ్ అవ్వకుండానే నెగిటివ్ ట్రోలింగ్ చేయటాలు ఇవన్నీ అందరూ రోజు మాట్లాడేయే. మీకు ఇంటర్నెట్లోనే సినిమా రిలీజ్ అయిన రోజే వచ్చేసింది. మరి ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారో, మరి కౌన్సిల్స్, ఛాంబర్సు నాకే పంపించారు ఇంటర్నెట్లో. అది ఇండస్ట్రీ సీరియస్గా తీసుకోవాలి కదా ఇట్లాంటి వాటి మీద. సరే, అది ఒక రకమైన పబ్లిసిటీ అనుకుంటున్నారేమో కానీ ప్రొడ్యూసర్లు అది అరికట్టాల్సిన బాధ్యత ఉంది ఇండస్ట్రీకి. ఈ నా ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు, మీడియాకి పర్టికులర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ డెఫినెట్లీ. సో సార్ని అలాగే జయకృష్ణ గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి ఆశీస్సులతో, అభిమానులందరి ఆశీస్సులతో, ఇదే బాటలో కృష్ణ గారి ఆశీస్సులతో ఇంకా మరింత విజయ పథంలో కొనసాగాలి జయకృష్ణ గారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జర్నలిస్ట్, మా సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారి మాటలు, వారి ప్రశంసలు. మీడియాగా చాలామంది ఈ రోజున సూపర్ స్టార్డమ్లో, ఆల్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్డమ్లో ఉన్న చాలామంది యంగ్ హీరోలు బిగినింగ్లు చూసిన మీడియా వ్యక్తులలో నేను కూడా ఒకడిని. తొలి సినిమా ఎప్పుడు కూడా కేవలం ఒక పాస్పోర్ట్గా, ఒక విజిటింగ్ కార్డుగా, లేదా ఒక ఇంట్రడక్షన్ నోట్లా మాత్రమే పనిచేసిన ఆనవాయితీ ప్రతి పెద్ద హీరోకి ఉంది పరిశ్రమలో, దాంట్లో డౌట్ ఏం లేదు. తొలి చిత్రంతో మార్కు తెచ్చుకోవడమే ఫస్ట్ అచీవ్మెంట్. అంటే ఈ హీరోతో మనం ఏ విధమైన ఇమోషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు, ఈ హీరోని ఏ యాంగిల్లో ట్యాకిల్ చేయొచ్చు, ఎటువంటి కథ అయితే ఈ హీరో రాణిస్తాడు, లేకపోతే దర్శకుడు పండించగలుగుతాడు, ఇలాంటి కొన్ని అబ్జర్వేషన్స్ ఫస్ట్ సినిమా ద్వారా ఏ హీరోకైనా అందుతాయి. అలాంటి ఒక ఎనాలిసిస్ పరంగా మాట్లాడితే ఎంపిరికల్ ఎనాలిసిస్ అంటారు దాన్ని. ఎంపిరికల్ అంటే త్రూ స్టాటిస్టిక్స్, ప్రూవ్డ్ ఎనాలిసిస్. దాంట్లో కనుక మనం మాట్లాడాలంటే జయకృష్ణ ఫస్ట్ సినిమా ద్వారా రాబోయే ఒక 30 yearsకి కావలసిన స్టాంపింగ్ సంపాదించుకున్నాడని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. దిస్ ఈజ్ మై హార్ట్ ఫెల్ట్ అండ్ హార్డ్ బిలీవ్డ్ ఒపీనియన్ అండ్ ఇంప్రెషన్. కాకపోతే డైరెక్టర్లు రాసుకున్న కథలు, నిర్మాతలు అంగీకరించిన కథాంశాలు, ఇతివృత్తాలు, ఇవన్నీ కూడా హీరోల కెరీర్ని ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి,
ఎప్పుడూ ఇంపాక్ట్ చేస్తాయి. ఆ ప్రయాణంలో పెద్ద పెద్ద హీరోలకు కూడా ఊహించని ఫ్లాపులు, ఊహించని మలుపులు, ఊహించని విజయాలు, ఊహించని అనూహ్యమైన శిఖరాలు, ఇవన్నీ హీరోల జీవితంలో సర్వసామాన్యమైన పరిణామాలు. కాకపోతే మొట్టమొదట ఆ హీరోలో ఆ పొటెన్షియల్ ఉందా లేదా, ఆ దమ్ము, ఆ స్టామినా ఉందా లేదా. బ్యాక్గ్రౌండ్స్ కొంతవరకే పనిచేస్తాయి, బ్యాక్డ్రాప్ కొంతవరకే పనిచేస్తుంది. కానీ ఆ ఒరిజినల్గా ఆ హీరో ఎవరైతే మొట్టమొదటి సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతాడో తను గనుక నిర్మాతలలో, ప్రేక్షకులలో, దర్శకులలో నమ్మకం కలిగించగలిగితే ఆ కెరీర్కి అదే అతిపెద్ద ఘన విజయం. ఆ ఘన విజయాన్ని జయకృష్ణ ఈ సినిమాతో గ్యారంటీగా సాధించాడు. కాబట్టి తన ట్రావెల్ సినిమా ఇండస్ట్రీలో 100% చాలా ఇంటెన్స్గా ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ది టర్న్ ఆఫ్ ది డైరెక్టర్స్. ఎలాంటి మంచి కథలు రాసుకుని జయకృష్ణ కోసం ముందుకు వస్తారు, ఎలాంటి టెక్నికాలిటీస్ని పాటించగలుగుతారు. మీరు ఏది చేసుకున్నా కూడా ఇగో మీరు ఆభరణం చేసుకోవడం అన్నది మీ తాలూకా స్కిల్లు, మీ డెక్స్టరిటీ. బట్ బంగారం ఎక్కడుంది, మీ ఇష్టం, మీరేం చేసుకున్నా అన్న ఒక జవాబుని జయకృష్ణ ఈ సినిమా ద్వారా అందరికీ ఇవ్వగలిగాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అశ్విని దత్ గారు, ఆయన హస్తవాసి అంత గొప్పది. ఎప్పుడైనా వైజయంతి మూవీస్ ప్రెజెంట్స్ అండ్ అశ్విని దత్ ప్రెజెంట్స్ అని అంటేనే అక్కడ ఒక పరిమళం, ఒక సువాసన, ఒక సుగంధం ఉండి తీరుతాయి. అవన్నీ కూడా జయకృష్ణకు ఉన్నాయి. ఇందాక బంగారు గారు చెప్పినట్టుగా మీద నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు నిజంగా తేనె మనసులతో సినిమా పరిశ్రమలోకి వచ్చిన కృష్ణ గారిది నిజమైన తేనె మనసు ఆయనది. ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఉండరు, ఆయనకి దగ్గర కాని వాళ్ళు ఉండరు, ఆయనతో అనుబంధాన్ని పెంచుకున్న వాళ్ళు, పంచుకున్న వాళ్ళు లేని వాళ్ళే ఈ సినిమా పరిశ్రమలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవ్వరూ లేరు. అందరూ ఆయన ప్రేమికులే, అందరూ ఆయనకు అభిమానులే. కాబట్టి ఆ వైబ్ 100% జయకృష్ణకి, అదే మహేష్ బాబుకి మొట్టమొదటి పనిచేసింది. తర్వాత తను గ్రాడ్యువల్గా అలా సోపానాలు అధిరోహించుకుంటూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చాడు. అదే వైబింగు, అదే బ్యాక్గ్రౌండు, అదే అభిమానం, అదే అనుబంధం, అవన్నీ కంచుకోటలా జయకృష్ణ చుట్టూరా ఉన్నాయి. కాబట్టి జయకృష్ణ కెరీర్ రాబోయే రోజుల్లో చాలా సురక్షితం, చాలా విజయవంతం, చాలా జైత్రయాత్రల మయం అవుతుందని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ఆ మేరకి ఆ ఆల్మైటీ జయకృష్ణకి అన్ని రకాలుగా బ్లెస్ చేసి తన కెరీర్ని, ఇందాక బంగారు గారు చెప్పినట్టు నువ్వు టేకప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ పద్మాలయ, ఘట్టమని అని లెగసీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి యూ వర్క్ ఆన్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. You are already there in the hearts of the public and the so-called superstar కృష్ణ గారి, ఘట్టమనేని గారి అభిమానుల హృదయాలలో నువ్వు సుస్థిరమైన స్థానాన్ని సినిమాతో సంపాదించుకున్నావు. ఆ ధైర్యంతో ముందడుగే, నీ వెనకాతల విజయాలు అవే పరిగెడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర కుమార్ గారు ఫర్ దోస్ బ్యూటిఫుల్ అండ్ సూపర్బ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సురేష్ కవిరాయను గారు 2 మాటలు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ ఆర్ కృష్ణ గారి అభిమానిగా మీ మాటలు ప్లీజ్. హలో అండి, నేను అంటే జర్నలిస్ట్ ముందు, తర్వాత కృష్ణ గారి అభిమానిని. తర్వాత ఈ సినిమాలో జయకృష్ణ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. హీరోగా తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంటే సినిమా ఎంత కమర్షియల్గా చేస్తుంది ఏంటనేది పక్కన పెడితే జయకృష్ణ యాక్టర్గా 100 మార్క్స్ ఈ సినిమాతో సంపాదించాడు. అందులో అయితే డౌట్ లేదు. ఆయనకు మంచి భవిష్యత్తు కూడా ఉంది. కృష్ణ గారి ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయి. ఇంకా కృష్ణ గారి అభిమానులు కూడా. అంటే ఈ సినిమా చూడడానికి కృష్ణ గారి ఫ్యాన్స్ 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు చాలామంది వచ్చి సినిమా చూశారు. ఈ సినిమా అంటే నాకు తెలుసు, మేము ఫ్యాన్స్తో మాట్లాడుతుంటాం కదా, చాలామంది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా చూశారు. అది కంటిన్యూ అవుతుంది. జయకృష్ణకు కూడా కృష్ణ గారి అభిమానులు, మహేష్ గారి అభిమానులు అందరూ కూడా జయకృష్ణకి సపోర్ట్ ఉంటుంది. ఆయన హీరోగా ముందు ముందు మంచి సినిమాలు చేయాలని, మరింత బాగా రాణించాలని. ఎందుకంటే యాక్టర్గా ఒక మంచి
హీరో దొరికాడు తెలుగు సినిమా పరిశ్రమకి. ఇందాక మనకి అనిల్ గారు అన్నట్టుగా ఒక మంచి హీరో దొరికాడు. ఇంకా దర్శకుల మీద ఉంది ఎలాంటి కథలు ఏంటి ఎలా చేయాలి అన్నది వాళ్ళ ఇది. ఆయనకి సపోర్ట్గా శేషగిరిరావు గారు ఉన్నారు. అంటే కథల ఎంపికలో కానీ దేనికైనా కానీ దగ్గరుండి చూసుకుంటారు. హీరోగా మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి. మంచి మంచి సినిమాలు చేయాలని, మంచి దర్శకుల చేతుల్లో పడి ఇంకా కృష్ణ గారిలాగా మహేష్ బాబు గారిలాగా స్టార్డమ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సురేష్ కొండేటి గారు, మా సెన్సేషనల్ సురేష్ కొండేటి గారు ఇప్పుడు మాట్లాడతారు. స్టేజ్ పైకి విచ్చేసి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి రాకముందు స్కూల్ డేస్లో కృష్ణ గారి అభిమాని, అది అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కృష్ణ గారి అభిమానిగా నేను కృష్ణ గారి 300వ సినిమా విడుదల సందర్భంగా కృష్ణ చిత్ర అనే బుక్ కృష్ణాపత్రికలో పనిచేస్తుండగా వేశాను. అప్పుడే నాకు జర్నలిస్ట్గా మంచి గుర్తింపు లభించింది. అది ఆశేష గారు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎప్పుడు నేను ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేవాడిని కృష్ణ గారి దగ్గర, ఆదిశేష గారి దగ్గర కూర్చుని ఆ మిర్చి బజ్జీలు కూడా తినటం అలవాటైంది అప్పుడు బాగా నాకు. సో అలా నాకు ఆ కుటుంబంతో అలాగా బాగా అనుభవ సంబంధం ఉంది. నిజంగా ఈరోజు అభిమానులకి థ్యాంక్స్ చెప్తుంటే నేను కూడా ఒక అభిమాని కాబట్టి అప్పటికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా జై కృష్ణ ఎలా ఉంటారు ఆల్రెడీ టీజర్ చూసినప్పుడు కానీ సాంగ్స్ చూసినప్పుడు కానీ ఆశాష గారితో క్లబ్లో కూర్చొని షేర్ చేసుకునేవాళ్ళం. సార్ అద్దరిపోయాడు సార్. ఫస్ట్ నాకు చూపించారు ఆయన ఒకసారి ఫోన్లో. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నారనిపించింది. డెఫినెట్గా 100% ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కూడా జయకృష్ణ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఆయన సినిమా ఇప్పుడు చూసిన తర్వాత యాక్షన్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ, సాంగ్స్లో కానీ, ఫైట్స్లో ఇలా అన్నిట్లో అతను తను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకులందరూ, రచయితలందరూ ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 10-20 సినిమాలు కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. గ్యారంటీగా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఎంటర్ అయిన పవర్ఫుల్ డాక్టర్ మోహన్ బాబు గారు, ఆ సినిమా క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా పవర్ఫుల్గా సినిమాకి బలంగా ఉపయోగపడింది. సో 100% ఇండస్ట్రీకి మళ్ళీ ఓ పెద్ద హీరో ఘంటాపథంగా చెప్పగలను వచ్చారని. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్, గ్రాండ్ సక్సెస్ కావాలని. మళ్ళీ అంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమా కాకుండా 5-6 సినిమాలు చేసి కృష్ణ గారు లాగా 18 సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండేటి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ మీ అందరి సపోర్ట్తో అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా పెద్దలు, ఇండస్ట్రీ అందరి బ్లెస్సింగ్స్తో ఇలాగే ఒక బ్యూటిఫుల్ లాంగ్ సక్సెస్ఫుల్ కెరియర్ని, ఈ లెగసీని అలా ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ జయకృష్ణ గారు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా పెద్దలందరికీ కూడా కేఎస్ రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ అనిల్ సుంకర గారు, మైత్రి నవీన్ గారు, శేషగిరిరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు వీకెండ్ కూడా కాబట్టి థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ టు ఆల్ ద ఘట్టమనేని ఫ్యాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.